హై వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో మెగా బ్రదర్ నాగబాబు గారు మొన్నటి వరకు రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అనయుడు లోకేష్ గారిపై వివిధ కామెంట్లు చేస్తూ వీడియోలు వదిలిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కాస్త రొటీన్కి భిన్నంగా వేరే వ్యక్తులపై కూడా ఆయన కామెంట్స్ చేస్తూ వీడియోని రిలీజ్ చేశారు. మొన్న మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు ఆడవాళ్ళ వస్త్రధారణపై కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా బాలసుబ్రహ్మణ్యం గారిని పెట్టి నాగబాబు గారు కామెంట్లు చేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఏముందంటే, ఇంతకుముందు కొంతమంది మహానుభావులు ఆడవాళ్ళ వస్త్రధారణపై కామెంట్లు చేశారు. ఆయన ఒక సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయనే కాదు, ఇక ప్రవచనాలు చెప్పే వ్యక్తి, అలానే ఒక ప్రముఖ హీరో పార్లమెంట్లో కూడా ఆడవాళ్ళ వస్త్రధారణపై కామెంట్లు చేయడం జరిగింది. ఇక నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఆడవాళ్ళు పలానా బట్టలు వేసుకోవాలని, వాళ్ళు ఇలా ఉండాలని చెప్పడానికి మీరెవరు? అసలు మీకెవరికి అధికారం ఇచ్చారు? సో ఇలాంటి విషయాలని ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ ఉన్న నాగబాబు గారు ఇంకా పలు కామెంట్లు చేయడం జరిగిందండి. హీరోయిన్లు కూడా ఏదో వాళ్ళు చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకుని క్యారెక్టర్ల కోసం ఎక్స్పోజ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు కూడా కామెంట్లు చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేస్తారు. మీరేమో వాళ్ళు చూసినప్పుడు చప్పరిచ్చేస్తారు, స్టేజ్ పైకి వెళ్ళేమో కబుర్లు చెప్తారు. ఊరుకోండి సార్, ఇక దాంట్లో నుంచి బయటికి రండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఉంటారో అలా వదిలేయండి, మీరెవరు చెప్పడానికి అంటూ కామెంట్లు చేయటమే కాకుండా ఇంకా అయితే కొన్ని కామెంట్లు కూడా చేయటం జరిగింది. సో ఆడవాళ్ళు కనుక ఎప్పుడు మగవాళ్ళని ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు కూడా చేయలేదు. వాళ్ళు కానీ ఎప్పుడైనా మగవాళ్ళు లుంగి పంచులు కట్టుకోండి, మీరు నిక్కర్లు వేసుకోవటం మానేయండి, ఇంకా ఆ బనీళ్ళు అవి వేసుకుని తిరుగుతున్నారు, మేము చూడలేక చేస్తున్నాం అని ఎప్పుడైనా రోడ్డు ఎక్కారా? అలా కనుక మీకు ఆపోజిట్గా మగవాళ్ళ వస్త్రధారణపై ఆపోజిట్గా ఆడవాళ్ళు కనుక రోడ్డు ఎక్కితే మీకు దూల తీరిపోద్ది అని చెప్పి నాగబాబు గారు కామెంట్లు చేయడం జరిగింది. సో అయితే దీనిపై కామెంట్లపై కొంతమంది అయితే నాగబాబు గారు సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకోండి అని చెప్పడం తప్ప అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తుంటే, ఇంకొంతమంది ఏమో నాగబాబు గారు పర్సనల్ లైఫ్ విషయంలో కూడా కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్ అంటే మీరు ఆ కామెంట్లో చూడొచ్చు. సో ఏదేమైనా కూడా అలా నాగబాబు గారు మాత్రం ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆడవాళ్ళపై చేసిన వస్త్రధారణపై చేసిన కామెంట్లకి తిరిగి రీకౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఇదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇక ముందు నాగబాబు గారు ఎటువంటి సంచలనానికి తెరలేపుతారో వేచి చూడాలంటే మరి ఫాలో అవుతూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.